మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఫైల్ ని చూశారు, దయచేసి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఎంతమంది నిన్న ఎంత పెద్ద గొడవ జరిగింది, అన్నా క్యాంటీన్లకు సంబంధించిన మీరేమి చూడకుండా అప్రూవ్ చేశారు కదా సార్. వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లంతా కూడా ఏమి కనీసం ఫైల్ పట్టించుకోకుండా, అన్నా క్యాంటీన్లకు అంత గొడవ పట్టించుకోకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా పాస్ చేశారు నాకు ఎప్పటికీ ఆశ్చర్యం. మరి దాన్ని తెప్పించుకొని చూడండి. మీకు నాణ్యత పరిశీలించాలని లేదా అని అడుగుతా ఉన్నా. ప్రజల డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. టీడీపీ కాంట్రాక్టర్లు చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు చేతులెత్తి, వైసీపీ కాంట్రాక్టర్లు చేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళు చేతులెత్తి. ఎవరి డబ్బు సార్ ఇవన్నీ? ప్రజల డబ్బు సార్. ప్రజలకు జవాబుదారు సార్. మనం ఈ 60-40 నడవలసిన ఇంకా ఆంధ్రలో ఇంపాసిబుల్ సార్. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు 60-40 వ్యవహారాన్ని ఆపేదా. 60-40 ఇద్దరే నాకు ఓటేశారు సార్. ఇది నడవలేమా సార్? పోయి మీరు నడవేస్తారా? మీకు ఇష్టమా చెప్పండి, ప్రజలకు ఇష్టమా చెప్పండి. ఎందుకు సార్ ఇలా చేస్తాను? ఎందుకు సహకరించుకుంటారు ఒకరికొకరు? నాణ్యత సమస్య ఉంది మొర్రో అంటే కూడా, కంప్లైంట్లు ఉన్నాయి మొర్రో అంటే కూడా కనీసం ఫైలు చూడడానికి ఎందుకు ఒప్పుకోరు? మీరు నాణ్యత పరిశీలిస్తాం రండి అంటే అవసరమే లేదని ఆలోచన ఎందుకు సార్? దయచేసి రండి సార్. నేనే తప్పు మాట్లాడుతున్నాను సార్. ఇది మన పని కాదా? సుడిగా అడుగుతా ఉన్నా. వెళ్దాం సార్, మనం అందరూ కలిసి వెళ్దాం. నాకు వైసీపీ లేదు, టీడీపీ లేదు, బీజేపీ లేదు, అందరూ కలిసి వెళ్దాం. ఊరిలో అన్నా క్యాంటీన్ పెట్టిన, ఊరిలో కాల వేసిన, ఊరిలో కుడికి తీసిన, ఊరిలో కాంప్లెక్స్ కట్టిన, వాళ్ళు డబ్బులు పెట్టేయకుండా చూడాల్సిన బాధ్యత మనకు లేదా అని అడుగుతా ఉన్నాను సార్. దయచేసి కలిసి రండి అని అడుగుతా ఉన్నాను సార్. ఇది తప్పంటే దానికి నా ఓట్లు ఒప్పుతారు ఎందుకు సార్? ఆలోచన చేయండి. ఇది భావ్యమా అని అడుగుతా ఉన్నాను సార్. నా ఆలోచనలో, నా ఆలోచన విధానంలో తప్పుందా అని మిమ్మల్ని అడుగుతా. తప్పుందే చెప్పండి, నేను దిగిపోతా. ఈ సభకి రాను. నా ఆలోచన, నేను నిజాయితీ పరుడివి కాదు, మీ ఆలోచన విధానం తప్పు అని చెప్తే మళ్ళీ ఈ సమావేశం రానుగా రాను. లేదయ్యా, నువ్వు చెప్పే దాంట్లో వ్యాలిడ్ పాయింట్. అయ్యా, నేను దేశ రాజకీయాలు చూసిన వాడిని, 15 రాష్ట్రాలు తిరిగిన వాడిని, ఎంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చూసిన వాడిని. ఇన్ని సందర్భాల్లో ఇంత చిన్న విషయాన్ని ఎంత సులభంగా గుర్తించగలను? నేను దయచేసి మీ సహకారం కోరుతా. సహకరించండి. ఊరి పాట కోసం మీరున్నారు. మీలో నిజాయితీ ఓకే, నాకు ఇబ్బంది లేదు. నాలో నిజాయితీ గుర్తించండి. నాకు వేరే ఇంటెన్షన్ ఏమన్నా ఉందా? ఫైల్ చూడమన్నా తప్ప ఏమన్నా, నాణ్యత చూడమన్నా తప్ప ఏమన్నా, రండి పోదాం అక్కడ ఫిజికల్ గా చూద్దామంటున్నా తప్ప ఏమన్నా, అవసరమైతే విజిలెన్స్ అందరూ రాస్తాం, విజిలెన్స్ వచ్చి చెక్ చేయండి. రాష్ట్రంలో ఇంత పెద్ద యంత్రాంగం ఉంది, దానికి కూడా రాస్తాం అందరూ కలిసి. 10 టెస్టులు పాస్ అవ్వలేండి, డబ్బులు ఎక్కడికి పోవు, శాంక్షన్ చేసేది మానే, ఇచ్చేద్దాం సార్. అన్ని కరెక్ట్ గా ఉంటే డబ్బులు ఇచ్చేద్దాం సార్. కరెక్ట్ గా లేవనేది కదా నా బాధ, డబ్బులు కొట్టేస్తున్నారని కదా నా బాధ, దానికి మనం సహకరించకూడదనేది కదా నా బాధ. పని మొదలు పెట్టాలని కాదు, ఆయన ఏదో రకంగా ఉన్న డబ్బులు తీసుకొని పారిపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను మీకు. దీన్ని మీరు అనుమతిస్తారా?